రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలోని లో మండీలో సోమవారం మధ్యాహ్నం ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న రాత్రి రాజస్థాన్లోని ఫలోదిలో ఆగి ఉన్న ఓ ట్రక్ను టెంపో ట్రావెల్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో ప్రమాదం జరగడం, మళ్లీ పదుల సంఖ్యలో పౌరులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస దుర్ఘటనలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సాయం అందించాలని, క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహ్మండీలో సోమవారం మధ్యాహ్నం ట్రాలీ బోల్తా పడింది. ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న రాత్రి రాజస్థాన్లోని ఫలోదిలో ఆగి ఉన్న ఓ ట్రక్ను టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. नहीं अभी तो पीछे देखो। రాజస్థాన్లో జరిగిన మరో ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ నుండి అందిస్తారు. శివ, చెప్పండి, అటు నిన్న జరిగిన ప్రమాదం గడిచి 24 గంటలు కూడా కాకముందే ఇప్పుడు మరొక ప్రమాదం, నిన్న 15 మంది మృతి చెందారు, ఈరోజు 10 మంది. అసలు ఏంటి రాజస్థాన్లో సిచ్యువేషన్? రైట్, ప్రస్తుతం రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 10 మంది చనిపోయినట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. వారితో పాటు పలువురికి తీవ్ర గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహా మండీలో ట్రాలీ బోల్తా పడింది. బోల్తా పడిన ఘటనలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న రాత్రే ఇటు రాజస్థాన్ లో ప్రమాదం జరిగింది. అంటే ఆ ప్రమాదం జరిగి అది మరవక ముందే ప్రమాదం జరగడం, దాంట్లో 10 మంది మృతి చెందడం. నిన్న రాత్రి రాజస్థాన్లోని ఫలోదిలో ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన 24 గంటలు మరొక ముందు మరో ప్రమాదం జరగడం, అందులోనూ పదుల సంఖ్యలో, అంటే నిన్నటి ప్రమాదంలో 15 మంది, ఈ రోజు 10 మంది చనిపోయారు. ఈ విధంగా ప్రయాణికులు చనిపోవడంతో అక్కడ రాజస్థాన్ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ప్రయాణికులు కానీ, ప్రత్యక్ష సాక్షులు కానీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక రాజస్థాన్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీఎం భజన్ లాల్ శర్మ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సహాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది అనేది ప్రధానంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే పోలీసులు, అక్కడున్న ప్రజలందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి వెంటనే వారందరూ కూడా అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు అందరూ కూడా ప్రజెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అటు రాజస్థాన్ హెల్త్ మినిస్టర్, మరోవైపు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యం ఏ విధంగా అందుతుంది ఏంటి అనేది. మరోవైపు మృతి చెందిన వారి వివరాలు తెలుసుకుని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.